సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఎంత బాగా చెప్తున్నారు అసలు, ఎంత బాగా చెప్పారు. అయితే ఇప్పుడు ఇంత చక్కగా చెప్తున్నారు, ఇవన్నీ ఒక ఫిలాసఫీ లాగా చెప్తున్నారు. మీరు ఓన్ ఎక్స్పీరియన్స్ చేసింది, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ బ్రదర్స్ పాయిజన్ పెట్టాలని చూసారు, ఆస్తి తీసుకోవాలనుకుంటున్నారు. ఒక్కసారి అవి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు నా కళ్ళు ఉంది, ఆ, ఇది రెండు కన్ను ఒకే సైడ్ పోతుంది. అవును, ఒకటే చూడాలి. ఉమ్, అంటే ఇంట్లో కూడా అలాగా చూడాలి అందరూ. కానీ బ్యాలెన్సింగ్ ద మ్యారేజ్ అవుతుంది కదా, దాని తర్వాత అన్ని మారిపోతారు. మారిపోతుంది. ఏంటంటే క్లాష్ అయింది, ఉమ్. 2 బ్లాక్ 3 బ్లాక్ అయిపోయింది. నార్మల్ వోల్టేజ్ ఎక్కువ అవుతుంది. హై వోల్టేజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు నార్మల్ వోల్టేజ్ అంటే మన 240, ఇంట్లో వస్తే 220 వస్తుంది. అని థియేటర్లో జనరేటర్ ఎంత, అది మెగా. అంటే 5000 వోల్టేజ్, 15,000 వోల్టేజ్. అది మ్యారేజ్ అయిన తర్వాత మారిపోతుంది. ఉమ్, అది భారం. సపోజ్ లేడీస్ అంటే ఇక్కడ భారం, ఇక్కడ అంటే అక్కడ భారం. ఇదే మారిపోతుంది. లైఫ్లో బుద్ధి మారిపోతుంది. ఆ, ఆ కరెంట్ షాక్ మనకు ఒక నార్మల్ అంటే ఓకే, మన తొట్ట అంటే పోతుంది. ఉమ్, తొట్టడం మెయిన్ ఉంది కదా, అంత తొట్టడం డట పోతుంది కదా. అదే ఒక మనుషులు ఇదే ఒక లైఫ్లో ఎలక్ట్రిక్ షాక్. మనం మ్యారేజ్ చేసిన ఇక్కడ అక్కడ దిశలు ఒక్క సైడ్ వచ్చిందంటే అది బ్యాలెన్స్ పోతుంది. ఉమ్, అదిదే இப்போ எல்லாமே இருக்கிற ప్రాబ్లం. ఉమ్, అంత ప్రాబ్లం సేమ్ ఇంకే. ఇప్పుడు మీరు చెప్పేసి మీరు అడిగారు కదా, అంటే మనం చిన్నపిల్లల నుంచి నా అన్నగారు ఉన్నాడు. అదే ఫస్ట్ వైఫ్ చెప్పాం కదా, 4. దానిలో 2 చచ్చిపోయాడు. 2 ఒకళ్ళు ఇప్పుడు ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పే ముత్తుకుమారస్వామి వాళ్ళు నా మేనేజర్. అంటే ఎడిటర్, ఫిలిం ఎడిటర్. చాలా తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ ఫిలిం వెరీ పాపులర్ ఇన్ సినిమా. ఫిలిం ఎడిటర్. ఉమ్. అప్పుడు వాడు మ్యారేజ్ చేసుకున్న ముందుకు నాకు మేనేజర్ ఉన్నాడు. ఏం ప్రాబ్లం లేదు, డబ్బు వస్తే ఇంకా వరకు ఆవిడ మేనేజర్ ఉన్న వరకు నేను డబ్బు కంపెనీ డైరెక్ట్గా తీసుకోలేదు. మీరు తీసుకోలేదు, అంత మేనేజరే చూసుకునేవాళ్ళు. అన్న వాళ్ళే తీశారు. మేనేజర్ అయిన తర్వాత వాళ్ళే ఫుల్. నేను ఎదురు డబ్బు 1, 2, 3 ఎంత దగ్గర తీసుకెళ్ళి నా అమ్మ దగ్గర ఇచ్చి అందరికి ఫ్యామిలీకి ఎవరికి కావాలంటే అవసరాలు ఏమున్నాయో మనం నువ్వెందుకు అంత ఇచ్చాడు ఇక్కడ నేను అడగలేదు ఎప్పుడు. నా ప్రాపర్టీస్ కూడా వెనకవరకు నా మీద ఒన్ను కూడా లేదు. ఏం లేదు, నా అమ్మ మీదే బైక్, కారు, వీడు, ఇల్లు అన్నీ మా అమ్మ వాళ్ళు ఇచ్చినది. ఇది దేహం ఆరోగ్యం. అప్పుడు మీరు నాకు ద్రోహం చేస్తారంటే నీకే చేస్తున్నావు ద్రోహం. అవును కదా. ఇప్పుడు నువ్వు ఉండాలంటే నేను ఉంటాను, నువ్వు లేకపోతే నేను లేదు, నేను లేకపోతే నువ్వు లేదు నన్ను చూసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళే అమ్మ ఉమ్, ఆ డంబిక. అప్పుడు కూడా తారం సెకండ్ నా అమ్మ, ఫస్ట్ వైఫ్ ఆవిడ ముత్తుకుమారస్వామి. ఇప్పుడు నేను స్టెప్స్ హెవీ అవుతుంది. మనం పెరుగుతున్నారు. అంటే 2, 3 మిస్టేక్ చేశారు. మీరా? అవును, వాళ్ళు నాకు వాళ్ళు చేస్తారు మిస్టేక్. ఎందుకంటే ఆ భార్య వైఫ్ ఇప్పుడు వస్తున్న ఈ పొన్నాబలో ఇంత డబ్బు సంపాదిస్తున్నారు. మీరు ఫీల్డ్కి వచ్చి 20 సంవత్సరాలు అయింది, వీరు వచ్చి 2 ఇయర్స్ అయింది, ఇంత డబ్బు సంచారు. మీ ఇది మీ ముఖ్య అంటే అలాగా స్టార్ట్ అవుతుంది. కానీ నేను అలాగా ఈ వరకు నా అన్న అంటే నా బ్లడ్డే, అదే నా అవును. ఆలోచన. సో వాటక అండ్ స్కూల్ ఫీజు అండ్ భోజనం అన్నీ ఫుల్ నేనే డబ్బు ఇచ్చి, తర్వాత ఎక్స్ట్రా ఏంటి కావాలంటాడు కూడా అడుగంటే ఇస్తానంటే నా మేనేజర్ ఉంటాడు. డబ్బు కూడా నేను తీరు. ఇప్పుడు నా అన్న వేరే నా వేరే అంటే నేను కాదు కదా. కనవలు ఉమ్, అంటే ఆ అమ్మాయి ప్లాన్ చేస్తారు, ఇది ఇలాగా చేయండి అలాగా చేయండి. నాకు అది తెలియదు. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది.
ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిన తర్వాత నేను కరెక్ట్గా ఫైల్ చేశాను. కానీ ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది కదా, అది మనం సిస్టర్స్ మ్యారేజ్ అది ఇది ఎక్కువ పెట్టేశారు. అది అకౌంట్ లేదు. అప్పుడు వచ్చి నా మీద ఇది వడకు ఇది అయింది. అప్పుడు నేను చెప్తాను, సార్ నేను సంపాదించిన చేస్తాను, నేను అబద్ధం చెప్పలేదు, కానీ నేను ఎంత డబ్బు ఇక్కడ సెటిల్మెంట్ అది మాత్రం నేను ఇది ఐటీ ఫైల్ చేసాము ఇచ్చాము, కానీ సిస్టర్స్ మ్యారేజ్ అకౌంట్ అంటే అది ఎక్కువ అవుతుంది సార్, ఎందుకంటే నా సిస్టర్స్ మాత్రం ఇవ్వలేదు, కానీ డౌరీ అంటే అట్టపోతుంది. మ్యారేజ్ హాల్కి అది భోజనకు బిల్లు ఎవరి దగ్గర నేను అడగాలి, ఇది అలాగా అన్న అకౌంట్లో పోతుంది సార్. అదా లేదు, వద్దు వద్దు, మీరు ఇవ్వాలి 70,000 సార్. ఈ టైంలో 70,000 ఇమీడియట్గా తొందరగా చేయాలని ముందే వస్తారు. మీరు కేసు వేస్తుంటే ఎంత ప్రూఫ్ ఉందా అని అంటున్నాను. అంటే గొడవ అయిపోయింది ఇద్దరికే, ఐటీ ఆఫీసర్కి నాకు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి నాకు గొడవ అయిపోయింది. అంత సీరియస్ అయిపోయింది. సరే ఏం చేసి జై శ్రీరామ్ అంటే వచ్చాను. ఓ విశ్వపన్నంబలం అన్నాడు. మనందరికీ తెలుసు మీరు ఎంత ప్యూర్ అండి, కానీ మనం ఇప్పుడు ఇంతవరకు అడిగినది ఎందుకని మీకు తెలుసా? తెలియదండి. మీ ఫ్యామిలీలో మీకు అగెన్స్ట్గా ఉన్నారు మీకు తెలుసా అన్నాడు. సార్ అంత ఫ్యామిలీ లేదు సార్, నా ఫ్యామిలీ అందరూ ఒకే టైప్లో ఉన్నారు. వద్దు ఇది లేదు అంటే వాడు నోట్బుక్ ఇచ్చారు, అన్న అకౌంట్ నోట్బుక్ వాళ్ళు ఇస్తారు. అది నా బ్రదర్ దగ్గర ఉంది, ఎక్కడ వచ్చింది? వాళ్ళు సరెండర్ చేశారు ఇక్కడ. నాకు ఇది అయిపోయింది, అదిరిపోయాను. అంటే నాకు అసింగం అయిపోయింది, ఎందుకంటే నేను అబద్ధం చెప్పలేదు. ఇలాగా ఇంత అంత ఇది ఇది అది కోసం మనం వాళ్ళు నాకు అడ్వైస్ చేశారు. అదే ఫస్ట్ నా లైఫ్లో అడి షాక్ అంటే పెద్ద పెరంపు అడి. అంటే నాకు జీర్ణం అవ్వలేదు. జీర్ణం అంటే తెలుగులేదు, అంతే, జీర్ణం కాలేదు. నాకు హార్ట్ ఇది అంటే జీర్ణం. నా బ్రదర్ అంతా చేసా అని మైండ్ అన్ని ఫుల్ ఇది అయింది. ఎప్పుడు వచ్చి నేను అమ్మ దగ్గర వచ్చి, ఏంటమ్మా ఈ వేరికో ఈ వీలుంది, ఈ దీన్ని కూడా కొట్టేసి అంటే నా బ్లడ్డే వస్తుందమ్మా, కానీ నా మీద ఇది ఉందా? లేదు, మీ మీద ఉంది. ఈ పిల్లడు నాన్నగారు కూడా ఇంత ఇప్పుడు ఉంటుంటే వాళ్ళు ఇంత అలాగో చేయలేదు. అందరికీ మ్యారేజ్ నేనే చేసాను. పడిపు అంటే ఎడ్యుకేషన్, అదే నేనే. డైలీ వేజెస్, డ్రెస్, బయటికి వెళ్తున్న కార్, డీజిల్, పెట్రోల్ అన్నీ నేను ఇప్పుడు చేస్తుంటే ఇది అన్నీ బ్లాక్ చేసి నేను మాత్రం బాగుండాలంటే ఆలోచన చేస్తుంటే ఎలాగ ఇది అలాగా చేసినప్పుడు నేను ఎక్కడ పోతాము? నాకన్నా సపరేట్గా మూన్ మాదిరి ఎర్త్ మాదిరి సపరేట్గా ఉంది, ఇటు డబ్బులు అన్నీ తీసుకుని అట్టపోయి నేను మాత్రం జాలీగా ఉంటాను. అందరూ ఇక్కడే రైన్ మాదిరే, ఎక్కువ నీళ్ళు కింద ఉంది, అబ్జర్వ్ చేసి సన్ మేడం తర్వాత మళ్ళీ వర్షం లాగా అది అదే లైఫ్. కానీ ఇట్ట నుంచి పోతుంది చాకడ. చాకడ అంటే అది ఏం చెప్తారు, డర్టీ వాటర్, మురికి నీళ్ళు. కానీ అది పైకి వెళ్ళి అదే రాదు, మంచి నీళ్ళే వస్తుంది. అది మాదిరి నేను, మీరు ఎంత తప్పు చేసినా కూడా నేను సరే నా కన్ను మాదిరి, నా ఫింగర్స్ మాదిరి, ఇది ఏమో చేసి నాకు ఇట్ట అయిపోతుందంటే ఏ వద్దు, ఇది నువ్వు ఇది కట్ చే అలాగా చేస్తాం లేదు. మనం భాగమే అలాగా చేస్తున్నప్పుడు సపరేట్గా వచ్చిన వాళ్ళు ఇలాగా చేశారు, కానీ అంత కూడా మనకు ఆలోచన లేదు. ఇదేంటమ్మా అన్న అమ్మ చెప్పారు, ఒరే వాళ్ళు ఇంకేమన్నా. ఇప్పుడు నేను చెప్పాను కదా, భూలోకంలో చక్కడ ఉంది, డర్టీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, పాయిజన్ ఉంది, ఎల్లా ఉంది, కానీ సన్ సూర్య అవే దేవుడు అన్నీ తీసుకుపోతుంది, కానీ కింద వస్తుంది ఎలాగా? అది మాదిరి నువ్వు ఉండరా, ఎవరని ఆలోచించవద్దు. నీ డబ్బు అంటే ఎప్పుడు అంటే తీస్తాం, ఏమైందని కూడా నా హార్ట్లో నువ్వే ఉంటారా, ఇన్ని పిల్లలు ఉన్నారు, ఎందుకు నీ మాత్రం నా హార్ట్లో ఉన్నాను తెలుసా? నువ్వు నాన్నగారు ఉంటుంటారా కూడా ఇంతవరకు ఎవరికి చేయదు.
ఆ నాన్నగారు పోషణలో వచ్చి నీ చేసావు కదా, అందుకే నాకు దుర్గా ఉంది, పర్వాలేదు వదిలాయి అన్నారు. సరే అంటే ఇన్కమ్ ట్యాక్స్ 70,000 నేను ఇవ్వాలి. అది తీసుకుని వెళ్ళి నా అన్న దగ్గర వెళ్ళి, అన్న ఇంట్లోకి వెళ్ళి, అన్న అకౌంట్ నోట్ ఉంది కదా అది ఇవ్వండి అన్నారు. అప్పుడే నేను చూశాను నేను ఎలాగ యాక్ట్ చేశాను, వాళ్ళు చేస్తాడు. హే ఎక్కడ అది, ఎట్ట పెట్టావు కదా చూడలేదా, నా తమ్ముడు కదా అది, ఎట్ట పెట్టావు అన్న అన్న ఏంటి అయిపోయింది నీకు, ఏమైంది, నోట్ ఇక్కడ ఉంది ఇందా ఇదే కదా, నా దగ్గరే ఉంది. అన్న ఏంటన్నా, వాడు అరెస్ట్ చేసి నన్ను అరెస్ట్ చేస్తుంటే నేను బయటికి తీసావు, తప్పు ఎవరు చేస్తుంటే ఓకే, నాకు కూడా తప్పే, కానీ దానిలో న్యాయం ఉంది. నేను అన్ని డబ్బు ఉంటూ ఎక్కడ సిగరెట్ మందు తాగి ఇది అది క్లబ్బులు అంతే సెలవు చేయలేదు, అన్నీ మన ఇల్లుకే చేసింది. ఇంతవరకు నువ్వు మ్యారేజ్ కూడా నా డబ్బులో చేసింది, పాంకరో హోటల్, స్టార్ హోటల్, అంతే డిఫరెంట్. నేను ఇన్ని వరకు చూడలేదు, ఇంత చేసారే. అందుకే పర్వాలేదు, నా అమ్మ దగ్గర నేను మాట్లాడి అంటే చెప్పాను, నాకు మేనేజర్ వద్దు, పర్వాలేదురా விடுறா, நம்ம ரொம்ப சாப்பிட்டு. அதனால் நீங்கள் சின்ன பிள்ளையில இருக்கும்போது, சின்ன பிள்ளைல అప్పుడు వాడు కూడా డబ్బు ఇచ్చి నాకు ఇచ్చి ఇది பண்ணான். వాడు చిన్న పిల్లడు ఉన్నప్పుడు నేను డబ్బు ఇచ్చారు, வளர்த்தது அவங்களோட வளர்த்தது చిన్న పిల్లడు. నా మ్యారేజ్ అమ్మ అమ్మ మ్యారేజ్ అప్పుడు అమ్మ మొత్తం అమ్మ ఫస్ట్ మదర్ చచ్చిపోయిన తర్వాత నా అమ్మ మ్యారేజ్ చేశారు. అప్పుడు వాళ్ళ పిల్లడు చిన్న పిల్లడు రా, అప్పుడు అమ్మ అలాగా ఉన్నాడు, నేను వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు ఇది మాత్రం చెప్తారు, నేను ఎంత హెల్ప్ చేశానో చెప్పారు. కానీ దాని ముందు నేను కూడా హెల్ప్ చేశాను. మ్యారేజ్ అప్పుడు సెకండ్ మ్యారేజ్ ఎవరు చేశారు, నువ్వు నాన్నగారినే, ఇంతరు పిల్లలు 4 ఉన్నాడు, కానీ నేను చేశాను కదా. చేసిన తర్వాత వచ్చారు, అయిపోయింది, ఓకే సపరేట్ పర్వాలే ఉన్నారు. సరే అంటే సెకండ్ మ్యాటర్ ఇన్సూరెన్స్, అది అడమానం పెట్టి ఆ డబ్బు తీసి ఐటీలో అట్ట వెళ్ళిన తర్వాత నేను సార్ ఇది డబ్బు ఓకే సార్ శాంక్షన్ లెటర్ అయిపోయింది, కానీ అదిలో ఇది వస్తుంది కదా నామినీ, సార్ నామినీ సిగ్నేచర్ కావాలి సార్. నేను ఏంటంటే నా భార్య దగ్గర వచ్చి అమ్మా ఇది సైన్ ఏంటి ఇప్పుడు ఎంత ప్రాబ్లం ఇచ్చి అక్కడ ఇచ్చాను. సార్ నామినీ సార్ మీరు ఎవరి పేరే ఇచ్చారా, లేదు నా వైఫే నామినీ కదా అన్న, లేదు ముత్తుకుమారస్వామి అన్నారు. మీకు నామినీ మీ బ్రదర్, మీ మేనేజర్. నా మ్యారేజ్ అయిపోయింది, ఇన్సూరెన్స్ అన్నీ మార్చి చేయాలి కదా, అది కూడా ఫ్రాడ్ స్వయనామం అయిపోయింది. అంటే స్వయనామం అంటే తెలుగులో ఏంటి, ఇదే ఉంటుంది సెల్ఫిష్, స్వార్థం. అప్పుడు మళ్ళీ వెళ్ళి అమ్మ దగ్గర వెళ్ళి ఏంటో விட்றா நடக்க போட நீ ఆటవరకల్లా ఓ நல்லா இருப்ப ఓ నువ్వు అన్నీ వదిలేసాయి, దేవుడు చూసుకుంటాడు. విన్న తర్వాత అప్పుడు యాక్సిడెంట్ అది ఇది అవుతుంది, షూటింగ్లో డబ్బులు, అప్పుడు కూడా వాడు మార్చలేదు నేను. వాళ్ళే మేనేజర్ ఇప్పటికీ ఉన్నారా మేనేజర్గా? ఆయన చచ్చిపోయాడు. ఆయన తర్వాత ఏం చేశారంటే నా ఇల్లు పక్కలో ఒకరోజు గడపార ఉంది కదా, గడపార అంటే ఇది గడ్డపారే, అది నా ఇంట్లో కార్నర్లు తవ్వుతున్నారు, డిగ్ చేస్తున్నారు. నేను అప్పుడు తిరిగి స్మోక్ చేసి నాకు అప్పుడు ఇది నిద్ర రాలేదు. అప్పుడు నా బాల్కనీలో నేను అప్పుడు ఇంట అక్కడ ఇద్దరు అది చేసి దానిలో నా లుంగి బొమ్మ ఏదో మంత్రం చేస్తా, పూజలు మంత్రం చేసి లోపల పెడుతున్నారా? ఇటు ఉరుపుడో ఇక్కడ చీకటి అందుకోవడం అడిగితే అదెల్లా అంటే చిన్న ఇంత కాంట్రవర్సీలో వాడు అమ్మాయికి ఇదైపోయింది, వాళ్ళు ఉండకూడదు, లేకపోతే ఇంటికి రాకూడదు, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత నువ్వు రా అంటూ అలాగా బ్రెయిన్ వాష్ చేసి అన్నాకు నెమ్మది లేదు. కానీ పిల్లడు ఉంది కదా, వాళ్ళు చూడాలంటే టచ్
ఉమ్. నువ్వు బ్రదర్ ఇంటూ ఉంటారు, మీరు ఇంటే కాకుండా ఉంటారు అంటే ఏదో గొడవ ఆయన నాకు అంత తెలియదు, ఇది విషయం ఇదే. ఉమ్. అప్పుడు తర్వాత నాకు తెలిసిపోయింది. సరే ఏం చెప్పలేదు. నెక్స్ట్ డే నా అసిస్టెంట్ అట్లా ఉన్నాడు. ఏంట్రా బాబు ఇంత అవుతుంది, నువ్వు కూడా అక్కడ లేదన్నయ్య, మరి చేయకపోతే నువ్వు థెఫ్ట్ చేస్తాంటే కంప్లైంట్ చేసి నువ్వు లోపల పంపిస్తామన్నా. దొంగతనం చేసామని జైల్లో ఇస్తామని. ఇది చెయ్యి అన్నాడు. నాకు నేను క్రిస్టియన్, వాళ్ళు ఇరుదే రాజు, నేను క్రిస్టియన్, నాకు ఇది నమ్మిక లేదు. కానీ అన్నగారు ఏమి చెప్తారు మేనేజర్, లేకపోతే నాకే ప్రాబ్లం, అదే చేశానా, మీకు ఏమో రాదన్న, జై శ్రీరామ్ మీరు అంటారు కదా, అందుకే నా నమ్మికట్టు అలా చేశాను. చేయండి అమ్మ దగ్గర వెళ్ళి, ఈయన తర్వాత ఇది చేసిన వాళ్ళు నాకు ఇది కూడా చేస్తారు, చంపేస్తారు. అదే వద్దు అంటూ మేనేజర్ పోస్ట్ తీసి ఇది వాడక అదిలా స్టాప్ చేయలేదు. అది డైరెక్ట్గా అన్న దగ్గర ఇవ్వలేదు, అమ్మ దగ్గర ఇచ్చి నువ్వు ఇవ్వు, ఆ పావపుణ్యం నువ్వు తీసుకో, నన్ను వదిలే. దీని తర్వాత నేను ఇట్ట వచ్చింది నైట్ ఏమో అవుతుంది, నాకేమైందంటే మీకే. దీని తర్వాత మ్యారేజ్ గిరేజ్ అన్నీ చేసాము. ఇంకా ఒకటి ఉన్నాడు, వాడు కూడా చేసిన తర్వాత అది అప్పుడు వరకు కూడా నా వైఫ్కి అది తెలియదు, ఈ మ్యాటర్ ఒక్కటి కూడా ఏం చెప్పలేదా? ఇప్పుడు వరకు ఏం కష్టం ఉంటుంది నా వైఫ్కి చెప్పలేదు, చెప్పడం. ఎందుకంటే నా మెంటలీ లైఫ్లో అలాగా నాకు ఏమిటంటే కష్టం అంటే ఎక్కువ అయిన తర్వాత లైట్గా చెప్తాం, మీరు అది కట్టుకోలేరు, ఆ కట్టుకోలేదంటే నేను వదిలేస్తాను. సింపుల్గా అడుగుతాం అంటే దాన్ని ఓవరా ఇవ్వండి అంటే ప్రెస్ చేసి, అదే నాకు అప్పటి నుంచి చిన్నపిల్లల నుంచి ఆడడం కడవలు చెప్తా, ఒక్కసారి అడుగు బాబు అని, అదే ఫస్ట్ అండ్ లాస్ట్ చాయిస్. అదే ఇప్పుడు సంజయ్ గారికి ఒకేసారి నేను ఫోన్ చేసి, అది కూడా మెసేజ్, அது இப்போ நான் உயிர் காப்பாத்திருச்சு அந்த மாதிரி சொல்கிறேன். அப்போது నెక్స్ట్ మంత్ సారీ బ్రదర్ వచ్చి எனக்கு எல்லாது వచ్చి ప్రాబ్లం లేదు అంటే నా బర్త్డే అప్పుడు బీర్ ఇస్తారు. నేను బీర్ లైఫ్లో తాగలేదు, ఎప్పుడు తాగలేదు. ఆ డ్రింక్స్ తాగుతాం, బీర్ అలవాట్లేదు. అంటే నాకు ఇది అలవాట్లేదనా, మీరు ఇష్టపడి ఇచ్చారు కానీ వద్దని చెప్తా ఉంటే అది సరిగా రాదు, మీకోసం కొంచెం சாப்பிட்றேன் அப்படின்ட்டு ஓப்பன் பண்ணும்போது ఆల్రెడీ ఓపెన్లో కొంచెం అప్పుడు నా ఇలాగా ఓపెన్ చేస్తాం. మీరు ఓపెన్ చేస్తారా అలా? సరే టఫ్ ఉన్న బబుల్స్ రాలేదు. అప్పుడే నా డౌట్ ఏంటి ఇది బబుల్స్ బీర్ అంటే బబుల్స్ వస్తుంది పొంగి వరమిల్ల అది అట్లా. సరే ఓకే అన్నాక సరే అట్లా నేను కొంచెం తాగా. నా ఫ్రెండ్ వచ్చి అన్నా ఏంటి మీరు బీరు తాగదు ఆటింగ్స్ కదా ఇవో అని వాళ్ళు తీశారు. అవరు సెకండ్ డే చచ్చిపోయారు. అయ్యో అప్పుడే డౌట్ అయింది. కానీ అవరు కూడా శరీరం బాగలేదు, వాళ్ళే ఒక 1 మంత్ ఉంటారంటే ఏమో ప్రాబ్లం వాళ్ళు, అది ఇది పోతున్నా వాళ్ళు కూడా చచ్చిపోయారు. సరే ఇదో అదో ఏమో గాడు వాళ్ళు తీసుకుపోయాడు. నాకు అప్పటి నుంచి డైరియా 1.5 ఇయర్స్ డైరియా అవుతుంది. అప్పుడు పోయి దేవుడి దగ్గర జై శ్రీరామ్ ఏంటి ఇది అన్నాను. అప్పుడు ఒక స్వామివారు వచ్చి మీ దేహంలో పాయసం అయిపోయింది బాబు, డౌట్ ఏం చేయాలంటే వాడు జల్దీ రా అంటాడు. ఇంతవరకు ఓకే జై శ్రీరామ్ ఏంటి మీకు అది ఇది లేదా అన్నాడు. భయం లేదా? ఎందుకు భయం సార్, మీరు మాత్రం ధైర్యంగా ఉంటారా? ఎలాగ ధైర్యంగా ఉంటారు, మీకు ఇంటికి కరెక్ట్గా పోతారు మీకు అవును కదా. కానీ అది సావు అంటే ఎప్పుడో వస్తుంది. మనం నడిచిపోతాం, కారు అడిచిపోవు, లారీ అడిచిపోవు, ఫ్లైట్లో కింద పడిపోయిన వాళ్ళు ఇప్పుడు వరకు ఉయిరోడారట అల్లా అంకదా
నో ప్రాబ్లం. ఏం జరుగుతుందో చూద్దాం. அப்போ அவர் சொன்னார், ఇంత మనసు ఉన్న వాళ్ళకు నీకు ఎవరు చేశారో ఇంకా 90 డేస్ లైఫ్ అని చెప్పారు ఆ సమయాలు. మ్మ్. విత్ 90 డేస్ అన్న హార్ట్ అటాక్ వచ్చి అవునా? చచ్చిపోయారు. ఆ. కానీ అది ఫుల్ నేనే అది కార్యక్రమాలన్నీ చేశారా, కర్మలు? ఈ లోపల మనకు ఆపోజిట్ వాళ్ళు బయటికి లేదు, బయటలో లేదు, ఇంట్లో ఉన్నారు. నేను ఏం ధైర్యంగా ఉంటాను, నేను ఎవరికి ఏం చేయలేదు కదా, ఎవరు వస్తారు అని నేను అనుకున్నాను. నువ్వు పక్కన ఒక ఉన్నాడు, నువ్వు తెలియదురా అని మనకు అప్పుడే ఐడియా ఇచ్చాడు. సరే ఎల్లాదలా ఒక కనవు మాదిరి, కనవలు అంటే కళ, కళ మాదిరి మనకి ఇప్పటి వరకు కూడా మనం డబ్బు ఉందో లేదో, కష్టమో నష్టమో ఏం. మీరు కూడా అడిగారు కదా, ఏంటి ఇంట్లో ఎవరు లేదని, రెస్ట్. మన ఫ్రెండ్స్ ఇలాగ వస్తున్నారు కదా, వచ్చి నాకేం కావాలో చేస్తాడు, భోజనం అంటే స్పెషల్గా తింటారు, అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మారిపోతారు. నన్ను మీట్ చేశారు కదా, అందరూ మారిపోతారు. కొండ ఇలాగా ఉన్నాడు.